సోషల్ మీడియా సెన్సేషనల్ ఆశురెడ్డిపై 9.35 కోట్ల మోసం కేసు నమోదవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని లండన్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆశురెడ్డి హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించి గట్టి షాక్ ఇచ్చింది. పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిన సమయంలోనే ఆశురెడ్డి సడన్ గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిన సమయంలోనే ఆశురెడ్డి సడన్ గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఇది నిజంగానే నిశ్చితార్థమా లేక ఏదైనా షూటింగ్ ప్రమోషనా అనేది తెలియక నెటిజన్లు అయోమయంలో పడ్డారు. తాను తెలుగు పూర్తిగా నేర్చుకున్నానని ప్రముఖ కథానాయిక టాలీవుడ్ చెందిన ఫరియా అబ్దుల్లా ప్రకటించడం విశేషం. ప్రత్యేకించి త్వరలోనే భగవంతుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పేర్ల ముందు మరోసారి ఫరియా అబ్దుల్లా రాబోతోంది. సినిమా రంగంలో అరంగేట్రంతోనే ఆమె సూపర్ హిట్ సాధించిన నేపథ్యంలోనే ఆమె పట్ల ముఖ్య తెలుగు ప్రేక్షకుల్లో యూత్లో అయితే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె ఒక సినిమాకి చెప్పిన డబ్బింగ్ ఎంతగానో ప్రజల ఆదరణ కూడా పొందింది. కూడా తెలుగు పూర్తిగా రాకపోయినా కూడా అక్కడ డైరెక్టర్ తనపై ఎంతో విశ్వాసం ఉంచి అది డబ్బింగ్ కోసం అవకాశం ఇచ్చారని, అయితే దాని పట్ల కూడా ప్రజల నుంచి ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం అనే విషయం చాలా గొప్ప విషయం అని కూడా ఆమె ఇప్పుడు ప్రకటించడం కూడా జరిగింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఒక భగవంతుడు సినిమాపై కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని, ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం కూడా ఉందని కూడా చెప్తూనే ఆమె మరోవైపు గాయపడ్డ సింహం అనే దాంట్లో కూడా నటిస్తోంది. ఆ సినిమా కూడా ఇప్పటికే సెట్స్ పై షూటింగ్లో శరవేగంగా దూసుకుపోతుంది. గాయపడ్డ సింహం సంబంధించి కూడా ఫరియా అబ్దుల్లా తన పూర్తి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ సినిమా కూడా గత సినిమాల మాదిరిగానే పూర్తి స్థాయిలో విజయం మాత్రం సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని అయితే ఫరియా అబ్దుల్లా అది వ్యక్తం చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ముఖ్యంగా తరుణ్ భాస్కర్తో పాటు ఇటు మరోవైపు డైరెక్టర్ పవన్ సాధినేని తదితరులు కూడా ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఈ సినిమాలో గాయపడ్డ సింహంలో కూడా అది నటనకు సంబంధించి దూసుకుపోతున్నట్టు కూడా ఫరియా అబ్దుల్లా చెప్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎప్పుడు కూడా ఇదే విధంగా కొనసాగాలని కూడా ఆమె చెప్తున్నారు. ప్రత్యేకించి ఆమె సినీ కెరీర్ విషయంలో కూడా అనేక హిట్లు కానీ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా హిట్లు ఫ్లాప్స్తో సంబంధం లేకుండానే ఫరియా అబ్దుల్లా మరోవైపు సినిమాల నడిపించడం మాత్రం దూసుకుపోతూనే ఉంది. అదే స్థాయిలో ఆమెకు అవకాశాలు కూడా కంటిన్యూగా వస్తుండడంతో తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటాననే సంకేతాలను అయితే ఫరియా అబ్దుల్లా మాత్రం ఇవ్వడం జరిగింది. త్వరలోనే రానున్న భగవంతుడు కావచ్చు, గాయపడ్డ సినిమా వంటి సినిమాలను కూడా ఎప్పటిలాగానే అది విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మా తెలుగు ప్రేక్షకులకైతే ఫరియా అబ్దుల్లా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.